సో ఈ ఫిట్నెస్ వైపు అడిగేసినప్పుడు మీకు బేసిక్గా నాకేముంది ఇందులో పెద్ద యూజ్ లేదు కదా, నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను, కంఫర్టబుల్గా ఉన్నాను, హెల్దీగా ఉన్నాను, ఐఎమ్ యాక్టివ్, నా పనులు నేను చేసుకోగలుగుతున్నా అని అనుకుని వదిలేచ్చు మీరు. బట్ మీకోసం ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నా. ఈ మధ్యకాలంలోనే నేను బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒకసారి వెరీ బాగా రెయిన్ పడుతున్నప్పుడు రోడ్డు సడన్గా, మన రెయినీ సీజన్లో రోడ్లు ఎలా ఉంటాయి మీకు తెలిసిందే. సో ఆల్మోస్ట్ కట్ అయిపోయే రోడ్డు చిన్న పాత్ మాత్రమే ఉంది. అక్కడే వెహికల్ పోనిస్తున్నా, సడన్గా ఒక పెద్ద వెహికల్ వచ్చింది. సో తిప్పాల్సి వచ్చింది. సో స్కిడ్ అయ్యాను, పడ్డాను. సో బండి మీద నేను పడగానే నాకు ఫస్ట్ జరిగింది, బండి అయితే సైడ్కి పోయింది, బట్ నేను పడినప్పుడు ఐ వాజ్ ఏబుల్ టు టేక్ దిస్ పొజిషన్. ఓకే, సో బండి అయితే పక్కకు పోయింది, కానీ నేనైతే ఇలా మాత్రమే స్కిడ్ అయ్యాను. ఎందుకంటే మన ఛానల్లో మన బాడీ వెయిట్తోనే ఎక్సర్సైజ్ చేయడం మొదలుపెట్టాం. సో మన బాడీ వెయిట్ని మనం కంట్రోల్ చేసుకోగలగడం వల్ల వచ్చిన ఒక స్మాల్ బెనిఫిట్ మీకు చెప్తున్నాను. రేపొద్దు ఎక్కడైనా మనం పడచ్చు, ఎక్కడైనా స్కిడ్ అవ్వచ్చు, బట్ మన బాడీ వెయిట్ మనం కాసుకోలేని పరిస్థితిలో మనం ఉన్నామంటే వీఆర్ నాట్ ఫిట్ ఇనఫ్. సో నేను ఫిట్ ఉన్నానని చెప్పట్లేదు. ఈ ఫిట్నెస్ ఛానల్లో మన కంటెంట్ నేను మీకు చెప్తూ నేను ఫాలో అవుతున్నాను. సో దానివల్ల నేను ఒక చిన్న యాక్సిడెంట్ నుంచి అయితే తప్పించుకున్నాను. సో తప్పించుకోవడం ఇన్ ది సెన్స్ సివియర్ డ్యామేజ్ అవ్వకుండా వెరీ స్మాల్ థింగ్, జస్ట్ పామ్స్ మీద జైట్ కొట్టుకుందంతే. సో వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే ఈజ్, మీ బాడీ వెయిట్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవడం, మీరు కంట్రోల్ చేసుకోవడం జరగట్లేదు అంటే యూఆర్ నాట్ ఫిట్ ఇనఫ్. సో డెఫినెట్గా బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ ఫాలో అవ్వండి, దెన్ వెయిట్ లిఫ్టింగ్కి రండి. ఈ ఛానల్ కంటెంట్ మీకు డెఫినెట్గా ఫ్యూచర్లో యూజ్ ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. బీ హెల్దీ, బీ హ్యాపీ.